అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని 220/130కి సంబంధించిన సబ్ స్టేషన్ ముస్తాబాద్ చౌరస్తాలో ఉన్నటువంటి ఈ యొక్క సబ్ స్టేషన్ చాలా పెద్దదని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ పరిస్థితి చూసుకుంటే నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ యొక్క మంటలు ఈ యొక్క సబ్ స్టేషన్లో చెలరేగడంతో ఇక్కడ ఎంతో భయాందోళన వాతావరణం నెలకొల్లిందని చెప్పదు. ఎందుకంటే దట్టమైన పొగ సంబంధించి ఈ యొక్క రావడంతో చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో 500 మీటర్లకు సంబంధించిన గృహోపకరణలకు సంబంధించి ఈ యొక్క అందరూ కూడా చాలా భయభ్రాంతులకు గురైనని చెప్పచ్చు. అందులో భాగంగా ఈ సిద్దిపేటకు సంబంధించి ఈ మంటలను అదుపులో తీసుకోవడానికి నిన్నటి నుంచి 3 గంటల లోపే ఈ ఫైర్ ఇంజన్ అధికారులు కూడా ఈ మంటలను అదుపులోకి తీసుకుంటుంది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి కూడా ఇప్పటి వరకు ఎక్విప్మెంట్ తీసుకొచ్చి వారి యొక్క మంటలు ఆర్పడంలో చాలా కీలకంగా వ్యవహరించారని చెప్పచ్చు. దీనికి సంబంధించి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కూడా ఉటావుటిన నిన్న రాత్రి చేరుకొని ఈ యొక్క పరిశీలించి ఈ యొక్క మంటలు ఆర్పేందుకు ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఉస్నాబాద్, దుబ్బాక, సిద్దిపేట సంబంధించి గజ్వేల్ సంబంధించిన ఈ యొక్క ఫైర్ ఇంజన్ కూడా తెప్పించి మంటలు ఆర్పించడానికి ఎంతో ప్రయత్నాలు చేసి ఇప్పటికీ అదుపులోకి తీసుకున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఫైర్ ఇంజన్ అధికారి మనకు జిల్లా అధికారి మనతో పాటు వెంకన్న ఉన్నారు. వారిని అడిగి తెలుసు. సార్ చెప్పండి, ఇటువంటి మంటలను చాలా దట్టమైన పొగలు రావడంతో చాలామంది ఎంతో భయాందోళనకు గురైన సంఘటన చూసాం. కానీ ఈ యొక్క అదుపులోకి తీసుకోవడం వల్ల ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు? సార్, నిన్న మాకు సాయంత్రం ఒక 6:30-7 ప్రాంతంలో ఈ యొక్క ప్రమాదం సబ్స్టేషన్లో అగ్ని ప్రమాదం జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ సుమారు 7 గంటల ఆ ప్రాంతంలో రాగానే ఇమ్మీడియట్ మా సిబ్బంది వెహికల్ ఎక్విప్మెంట్ అంతా తీసుకొని స్పాట్కు టర్న్అవుట్ కావడం జరిగింది. వీడికి వచ్చేసరికి ఇక్కడ ఫ్లేమ్స్ చాలా విపరీతమైన ఫ్లేమ్స్ ఉన్నాయి. ఇక్కడ పెద్ద పెద్ద మంటలు ఉండేసరికి వాతావరణం అంతా చాలా హాట్గా మారిపోయింది ఇక్కడ. సో ఇక్కడ అది ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి 100 మెగావాట్స్కి సంబంధించింది. అది దాదాపు ఒక 25 to 30 years ఓల్డ్ అన్నమాట. అది ఇప్పటిదాకా ఎలాంటి ప్రమాదం కాలేదట. ఆ యొక్క ట్రాన్స్ఫార్మర్లో దాదాపు 80,000 లీటర్స్ కెపాసిటీ ఆయిల్ ఉంది అది. సో లోపల ఇగ్నిషన్ అంటుకొని అది మంటలు రేగేసరికి ఆ పైన ఒక 3 నోసెస్ ఉంటాయి. అవి ఓపెన్ అయిపోయి మంటలు బాగా చెలరేగేసరికి పక్కనే ఇంకొకటి 160 మెగావాట్స్ ఒకటి ఉంది. దాని పక్కనే 100 మెగావాట్స్ ఒకటి ఉంది. దాని తర్వాత ఇంకొకటి 220 కెపాసిటీ సబ్స్టేషన్ కూడా ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఫైర్ వెహికల్తో ఇది కంట్రోల్ కాదని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా పక్కనే ఉన్నటువంటి దుబ్బాక వెహికల్ని, తర్వాత ఉస్నాబాద్ వెహికల్, గజ్వేల్ వెహికల్, తర్వాత రామాంపేట వెహికల్ని కూడా అన్నింటిని కూడా ఇక్కడికి టర్న్అవుట్ చేయించడం జరిగింది. ఇమీడియట్గా నేను కరీంనగర్ నుంచి వచ్చేసి ఈ సీనియర్ ఆఫీసర్ని కాబట్టి నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్తోని ఫోమును మొత్తం గ్యాదరింగ్ చేసేసి, ఇది ఆయిల్ ఫైర్ కాబట్టి దీని మీద ఫోమ్ అప్లై చేసి వితిన్ ఒక అంటే 7 గంటల ఆ ప్రాంతంలో జరిగిన దాన్ని ఒక 3 hours లోపలనే మనం ఫ్లేమ్స్ మొత్తం కంట్రోల్ చేయడం జరిగిందండి. తర్వాత ఆయిల్ మొత్తం బాయిలింగ్ అయ్యి బాగా హీట్లో ఉంది కాబట్టి స్మోక్స్ వస్తూ ఉన్నాయి. సో రాత్రి అంతా కూడా మా సిబ్బంది హార్నిషాలు కష్టపడి నిద్ర ఆగారా లేకుండా భోజనం కూడా చేయకుండా మళ్ళీ ప్రమాదం పెరిగిందంటే జిల్లా మొత్తం చీకటమయం అయిపోయింది అనే ఉద్దేశంతో ఒక్క పూట తినకుండా ఏం కాదని రాత్రింబవలు నా సూచనల మేరకు మా సీనియర్ అధికారుల గైడెన్స్ తీసుకుంటూ మొత్తం మంటలు మొత్తం కంట్రోల్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఇంకా చేస్తూనే ఉన్నది. హీట్లో ఉంది కాబట్టి స్మోక్స్ వస్తున్నాయి. దాన్ని మొత్తం కూలింగ్ ఎఫెక్ట్ ఇచ్చుకుంటూ కంప్లీట్గా దాన్ని కంట్రోల్ చేయడం జరిగిందండి. అంటే దట్టమైన పొగలు వచ్చే సమయంలో మీరు ఫైర్ ఇంజన్ చేరుకోగానే ఎవరు కూడా ఇట్లా కాషన్స్ చెప్పడానికి కూడా మీకు ఆ సమయంలో ఎవరు లేరు. అటువంటి సమయాన్ని మీరు అధిగమించడం అనేది చాలా అంటే అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు సార్? సార్, ఎట్లా అంటే ఒక ప్రమాదం జరిగిందంటే మేము డూ ఆర్ డై అని చెప్పి స్పందిస్తాం. ఎందుకంటే దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలన్న ఆలోచనే ఉంటుంది. ఒకసారి యూనిఫామ్ వేసుకున్నప్పుడు భయపడే ముచ్చటే ఉండదు. అక్కడ ఆ యొక్క ప్రమాదాన్ని బట్టి అక్కడ ఉన్న తీవ్రతని బట్టి మేము దాన్ని ఏ రకంగా కంట్రోల్ చేయాలనేది ఆలోచించి ఆ ప్రకారంగా మేము ఫైర్ ఫైటింగ్లకు దిగుతామండి. ఓకే, అదే కాకుండా వచ్చినటువంటి మాజీ మంత్రి, ఎమ్మెల్యే కావచ్చు, మినిస్టర్ కావచ్చు, వారు ఏమన్నారు మీతోని? సో మినిస్టర్ గారు స్టార్టింగ్లో అంటే మంటలు బాగుండేసరికి సఫిషియెంట్ ఫోమ్ లేకుండేసరికి కొన్ని సెకండ్ టర్న్అవుట్ వెహికల్స్ రావడానికి కొంచెం టైం పట్టింది. ఎందుకంటే డిఫరెంట్ ప్లేసుల నుంచి రావాలి కాబట్టి. ఈలోపు కంట్రోల్ కాకుండా ఉండేసరికి ఎమ్మెల్యే గారు కూడా కొంచెం ఆయన ఆందోళనకు గురైనరు. ఇది ఇంకా మొత్తం అంతా ఈ సబ్స్టేషన్ మొత్తం అంతా కాలిపోయేటట్టు ఉంది, మొత్తం చీకటమైన అయ్యేటట్టు ఉంది జిల్లా మొత్తం అని చెప్పి భయపడ్డరు. ఎప్పుడైతే నేను వచ్చి ఇమ్మీడియట్గా ఎమ్మెల్యే గారితో మాట్లాడి రంగంలోకి దిగి ఇమ్మీడియట్గా దాన్ని నాకున్న ఎక్స్పీరియన్స్తో కంట్రోల్ చేయించేసరికి సార్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి
మా సర్వీసెస్ని బాగా అప్రిషియేట్ చేయడం జరిగిందండి. ఈరోజు కూడా పొన్నం ప్రభాకర్ గారు మినిస్టర్ గారు కూడా వచ్చి చూసిండ్రు. మా సర్వీసెస్ని వాళ్ళు కూడా కొనాడిరు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా బాగా అప్రిషియేట్ చేయడం జరిగిందండి. అంటే జరిగిన సంఘటనకు సంబంధించి విద్యుత్ అధికారులు మీతో ఏం చెప్తున్నారు, ఎంతవరకు నష్టం జరిగిందని ఏం చెప్తున్నారు మీతో? సో యాక్చువల్గా అది ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి దాదాపు 25 years వరకు సర్వీస్ చేస్తుందంట. అది మోర్ దెన్ 25 years సర్వీస్ చేసింది, అప్రాక్సిమేట్లీ 30 years చేసింది. అది ఇప్పుడు జీరో వాల్యూ అని చెప్పుకోవచ్చు. దాన్ని వాళ్ళ లెక్కల ప్రకారంగా చూస్తే దానికి సుమారు ₹1 కోటి దాకా నష్టం వాటిల్లిందని చెప్పి వాళ్ళు అంచనా ఇస్తున్నారండి. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే ఏది ఏమైనప్పటికీ ఇక్కడ పరిస్థితిని బట్టి ఫైర్ ఇంజన్ అధికారులు మాత్రం ఊటావుటిన ఇక్కడ చేరుకొని వారి యొక్క దాన్ని ఆర్పే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. గత రాత్రి 6 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా హైదరాబాద్ నుంచి ఫోమ్కి సంబంధించి అవన్నీ తీసుకొచ్చి కూడా ఈ యొక్క ప్రక్రియను మొదలుపెట్టి వారు పూర్తి అయ్యేంత వరకు అహర్నిశలు కష్టపడుతూ డూ ఆర్ డై అనే ఉద్దేశం కొద్దే ఈ యొక్క మంటలు ఆర్పడం జరిగిందని చెప్పి స్థానిక జిల్లాధికారి వెంకన్న చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, ఆర్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.